దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును, రక్షకుడు, సర్వశక్తి గల దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతో కృప చూపించి ప్రతి మానవుణ్ణి కాచి కాపాడి రక్షిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన దినములో ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్య భాగమును మనము చదువుకుందాం. మానవుడి యొక్క జీవితంలో దేవుని మాట లేకుండా మనం ఎవరము కూడా క్షేమంగా ఉండలేము. దేవుని మాట వల్ల బ్రతికే ప్రతి మనుషుడు కూడా దేవునితో ప్రార్థన చేయకుండా గడపలేడు. ఈ ఉదయకాల సమయంలో నెహెమ్యా గ్రంథం నుంచి 8వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధముగా రాయబడిన మాటను మనం చదువుకుందాం. మరియు అతడు వారితో ఇట్లా అనెను, పదండి, కొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధ చేసుకొని వారికి వంతులు పంపించుడి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగమును మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాలంటే దైవజనాత్మ, ఇశ్రాయేలీలు దేవుని యొక్క వాక్యమునకు చాలా దూరంగా ఉన్నారు. గ్రంథానికి, దేవుని మాటలు ధ్యానానికి దూరమైనటువంటి మనుషులుగా ఉన్నారు. ఈ 8వ అధ్యాయములో దైవ సేవకుడు ఇక్కడ ఉన్నటువంటి ఎజ్రా గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంఘటన. మనుషులు వాక్యమును మరిచిపోయి దేవుని మాటలు పక్కన పెట్టి చాలా కాలమైనది. ఈ సమయంలో దైవజనులు చేస్తున్నటువంటి, పెద్దలు చేస్తున్న ప్రాముఖ్యమైన పని ఏమిటంటే దేవుని వాక్యము చదవగలిగినటువంటి అవగాహన, జ్ఞానము ఉన్నటువంటి వారి చేతికి వాక్యాన్ని అందించి ఈ వాక్యమును మీరు చదవండి అని కొంతమందిని ఏర్పాటు చేశారు. తర్వాత దైవ జనాంగ వాక్యం అంటుండే అందరికీ వినిపించట్లేదు. వాక్యము విన్న తర్వాత ఎవరైతే దాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని పఠిస్తారో అటువంటి వారిని ముందుకు పిలిచి వాళ్లకు వినిపిస్తున్నారు. చూడండి, వాక్యము బాగా చదవగలిగినటువంటి వారి చేతికి గ్రంథం ఇవ్వబడింది. తర్వాత వాక్యమును విని గ్రహించగలిగినటువంటి వారిని ముందు పెట్టేట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే వాక్యము చదివి వినిపించిన తర్వాత వినినటువంటి వారి యొక్క జీవితాల్లో అవగాహన కలగగానే వారందరూ ఏడుస్తున్నారు, వారందరూ దుఃఖపడుతూ ఉన్నారు. చూసారా దైవజనం, చాలా జాగ్రత్తగా గమనించండి. మనుషులు ఈ ప్రపంచంలో చాలామంది గ్రంథాలు ఎన్నెన్నో చదువుతూ ఉంటారు, దేవుని మాటలు ఎన్నెన్నో వింటూ ఉంటారు. కానీ ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నప్పటికైనా సరే మనుషుల హృదయాల్లో కదలిక రాదు. వాళ్ళ యొక్క జీవితం ఏంటో వాళ్ళు గ్రహించలేరు. వాక్యం వాళ్ళలో పనిచేయడానికి అవకాశం కలిగించదు. కానీ ఇక్కడ మనం ఈ వాక్య భాగం చాలా విచిత్రంగా కనబడుతుంది మనకి. వాక్యము పట్ల అవగాహన ఉన్నవారే చదువుతున్నారు, వాక్యమును అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నవారినే ముందు పెట్టారు. ఎప్పుడైతే వాక్యము విని అర్థం చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పాపం గుర్తుకొచ్చిందంటండి, వాళ్ళ అవిధేయత గుర్తుకొచ్చిందంట, వాళ్ళు దేవుణ్ణి ఎంత బాధ పెట్టారో గుర్తుకొచ్చిందంటే. అందుకనే దైవ జనాంగమ ఇక్కడ నెహెమ్యా అనబడుతున్నటువంటి ఈ భక్తుడు ఈ వాక్యం విని బాధపడి దుఃఖపడుతున్నటువంటి ప్రజలతో ఆయన చెబుతున్నటువంటి మాటను మనం చదువుకున్నాము. అతడు వారితో ఇట్లను, పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దానిని పానం చేయదము. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసి కొనని వారికి వంతులు పంపించండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. ఈ దినం ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడొద్దు, యెహోవాయందు ఆనందించటం వలన మీరు బలము పొందుతారు. దైవ జనాంగాన్ని ప్రతిష్ఠిత దినము అనగా ఒక మనిషి ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకొని తప్పిదమును విడిచిపెట్టి పశ్చాత్తాపం పడతామో మనము దైవ జనాంగమా దేవునికి ప్రతిష్ఠితులమైపోతాము. నిజమే ప్రభా, ఇది తప్పు చేస్తున్నాను, క్షమించు, ఇది మొదలుకొని నీ కొరకు నేను జాగ్రత్తగా బ్రతుకుతాను,
నీవిచ్చిన జీవితాన్ని చక్కగా సాక్షిగా ఉంటానని తీర్మానం చేసుకొని ప్రభువుకి మాటిచ్చి ప్రతిష్ఠించుకుంటామో అదే ప్రతిష్ఠిత దినం. కాబట్టి ఆ ప్రతిష్ఠిత దినమును కాపాడుకున్న నీ జీవితంలో ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. అందుకే ఈ మాట చివరిలో ఈ విధంగా చెప్పబడుతుంది, మీరు దుఃఖపడవద్దు, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. కాబట్టి ప్రభువును నమ్ముకున్న మనమందరం కూడా దేవుణ్ణి బట్టే ఆనందించాలి, దేవునిలోనే బలం పొందాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.